ఇటారా ఏమ్రా గుడ్లప్పగి చూస్తున్నావు? ఏమ్రా పిచ్చోన్ లెక్క కనబడుతున్నా అనరా? ఇందాక ఓనర్ లెక్కున్నావు, ఇప్పుడేనా గిక్లున్నావు మా లెక్క. మనుషులు మారిండ్రా సీన్గా. పైసలు లేనోనికి ఇజ్జత్ ఇస్తుర్రు, పైసలు లేనోని బికార్ లెక్క చూస్తుండ్రు. పైసలు సంపాదించడానికి ఇట్లుండాలి, సంపాదించడానికి అట్లుండాలి పని గాని. హలో ఏవండి ఎక్కడున్నారు? అంతరిక్షంలో ఉన్నా, వస్తావేంది? మీరు పాతాళలో ఉన్నా పైకి ఎత్తుకొస్తాను, కానీ చెప్పేది వినండి. అయితే ఏంది చెప్పు. మన అబ్బాయిది బ్యాలెన్స్ ఫీజు పంపించమని స్కూల్ నుండి ఫోన్ చేశారండి. మొన్ననే కదా అడగకుండా పంపించినాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారండి, పంపించండి మర్చిపోకుండా. వాళ్ళ టార్చర్ చారనైతే దీని టార్చర్ బారాన. మీ అమ్మ ఏం స్కూల్ ఫీజులేమో, ఈ స్కూల్ ఫీజులు కట్టే వాళ్ళు 4 బర్రెలు తెచ్చుకొని చదువుకుంటా మంచిగా ఉంటుంది. అరే సీను, మీ అయ్యనే కరెక్ట్ రా. ఈ తిప్పల వాళ్ళకేనే మీ అయ్య ఈ పనిలో చేర్పించిండు. జల్జల్ సాఫ్ చేయరా, బండి డెలివరీ ఇవ్వాలి. అన్నా అయిపోయిందన్నా? అరే జాగ్ తీసేపో. నమస్తే సార్, కార్ రెడీ అయిపోయింది, చూసుకోండి సార్. ఓకే. ఏంది ఇట్లా చూస్తుండే అందరిని? బయట అబ్బాయి డాన్స్ సూపర్గా చేశాడు. ఎక్కడా అబ్బాయి? ఓ వాడా. అరే సీను, సార్ పిలుస్తుండి, ఇక రారా. అరే ఏందన్నా మంచి పనులు ఉంటే పిలుస్తావు? నాకు మస్తు పనుంది, జల్దీ చెప్పు. నువ్వు ఇంత పని నాకు కిరికే కానీ సార్ పిలుస్తుండే ఏందో అడుగురా. ఏం సార్? ఇందాక డాన్స్ చాలా బాగా చేసినావు, ఎక్కడ నేర్చుకున్నావా? సూపర్. గజేంద్ర గాడదల్లించుకున్నావు, తీయది. వీనికి పని చేయడం శాత కాదు కానీ డాన్స్ చేసుడు అంటే మస్తు ఇష్టం సార్ వీడికి. గల్లీలో పోరలు ఎట్లుంటారు సార్? ఊపోసి తాగుతారా సార్ వీళ్ళు? గల్లీ డాన్సర్ సార్ వీడు. ఆ వయసే అలాంటిది. ఏ వయసులోనైనా మనిషిని ఆనందపరిచేది ఆ డాన్సేనండి, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్కూల్ పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన ఏజ్లో స్పానర్ పట్టుకొని పని చేసినారేంది? వీడయ్యకి వేస్త మీద ఉన్న కోపమే వీనికి చదువు దూరం చేసింది సార్. కోపమా? అయినా కొడుకును చదివించడానికి సంతోషపడాలి కానీ కోపం ఎందుకు? మనిషి బ్రతకడానికి తిండి ఎంత అవసరమో పిల్లలు ప్రయోజకులు అవ్వడానికి చదువు కూడా అంతే అవసరం కదా సార్. ఈ రోజుల్లో ఈ చదువుని ఎగబడి కొనేలా చేస్తున్నారు సార్ మన ప్రభుత్వాలు. వీళ్ళయ్యా వీని చదివించడానికి ఆర్థిక స్తోమత లేకనే ఈ పనిలో పెట్టింది సార్. వీన్ని ఉచితంగా దక్కాల్సిన చదువు ఈ రోజుల్లో కూడా
పెద్ద పెద్ద వ్యాపారాలు అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి సార్? దేవుడు మనిషి బ్రతకడానికి అన్ని ఫ్రీగా ఇచ్చి మనిషే డబ్బు అనే కాగితాన్ని సృష్టించుకునేలా ఎందుకు చేశాడు ఆ దేవుడికే తెలియాలి. సో సాడ్ ఆఫ్ ది సిచ్యువేషన్. స్వార్థాలు రాజ్యాలు వెళ్తున్నాయి. మీకు ఇంకా ఎంత అమౌంట్ ఇవ్వాలి? 10,000 అడ్వాన్స్ ఇచ్చారు సార్, ఇంకా 10,000 ఇస్తే సరిపోతుంది. వాటర్ సర్వీసింగ్ చేయించండి, ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా. అట్లనే సార్. ఓనర్ సాబ్, సార్. నేను ఈ అబ్బాయిని తీసుకెళ్తా, మీకు ఓకేనా? దేనికి సార్? ఈ అబ్బాయి పని చేయాల్సింది నీ దగ్గర కాదు, నా దగ్గర. ఈ అబ్బాయి డాన్స్ వేసింది నాకు బాగా నచ్చింది. డాన్స్ టాలెంట్ ఉన్న పిల్లోడు నాకు చాలా అవసరం. ఒక పూట అన్నం పెట్టి మంచోని అనిపించుకోవచ్చు గాని మంచి జీవితాన్ని ఇచ్చి మహానుభావుడు అనిపించుకోలేను సార్. అది మీరు చేస్తారంటే నాకేం అభ్యంతరం లేదు సార్. మంచి రోజు చూసి అబ్బాయిని తీసుకెళ్తా. వస్తా. అరే సీన్గా ఇప్పుడు వేసుకోరండి డ్యాన్సు, పండగ వేసుకోరా, నీ టైం బాగుంది.